ప్రియుడికి అత్యంత ఖరీదైన పుట్టినరోజు కానుక ఇవ్వాలన్న ఆరాటంతో ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ ఏకంగా దొంగగా మారిన వింత ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లాకి చెందిన ఒక యువతి అదే జిల్లాకి చెందిన కొత్త మురళీధర్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడి పుట్టినరోజున ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని ఆమె ప్లాన్ చేసింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఒక ప్రముఖ వాచ్ షోరూమ్ కు మురళీధర్ తో కలిసి వెళ్ళింది. అతడు కారులో వేచి ఉండగా ఆమె గిఫ్ట్ కొనే నెపంతో లోపలికి వెళ్ళింది. సేల్స్ మ్యాన్ కు రకరకాల మోడల్స్ చూపించమని కోరి అతడు వేరే పనిలో ఉన్నప్పుడు సుమారు 2 లక్షల విలువైన 2 టిస్సాట్ వాచ్లను తన హ్యాండ్ బ్యాగ్ లో దాచుకుంది. ఆ తర్వాత తనకు ఏ వాచ్ నచ్చలేదని నమ్మించి అక్కడి నుంచి తన ప్రియుడితో కలిసి కారులో చెక్కేసింది. అయితే షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కారు నెంబర్ ఆధారంగా ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ప్రియుడిని ఇంప్రెస్ చేద్దామనుకున్న ఆమె ప్రయత్నం కాస్త కటకటాల పాలయ్యేలా చేసింది. ఈ ఘటన నేటి యువతలో పెరుగుతున్న తప్పుడు ప్రాధాన్యతలు అంటే ఫాల్స్ ప్రయారిటీస్ కి అద్దం పడుతుంది. తన స్థాయికి మించి ఖరీదైన కానుకలతో ప్రియుడిని మెప్పించాలనుకోవడం వెనుక ఉన్న షో ఆఫ్ సంస్కృతి ఒక చదువుకున్న బీటెక్ గ్రాడ్యుయేట్ ని సైతం చట్టవిరుద్ధమైన మార్గం వైపు నడిపించింది. ఎంతటి ప్రేమ ఉన్నా అది నైతిక విలువలను దాటకూడదని ఈ ఘటన నిరూపిస్తోంది.